హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసింది రొయ్యల ఫ్రైడ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈరోజు వ్లాగ్లో అయితే చూసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే రొయ్యల్ని వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని బాండీలో వేసుకుని నీరు పోయేంత వరకు పసుపు వేసుకుని ఎగరపెట్టాలండి. అంటే ఆగలి పెట్టడం అంటారు కదా, అలా చేయాలన్నమాట. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ విధంగా అయితే వేపుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ విధంగా వేపుకోవాలన్నమాట. తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా మనం ఈ విధంగా అయితే వేపుకోవాలన్నమాట. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మనం టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. మనకి రొయ్యలకి సరిపోయినంత మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం బిర్యానీలో మళ్ళీ యాడ్ చేస్తాం కదా, అందుకనమాట. కొంచెం కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో బాణీ అయితే పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. దాంట్లో బిర్యానీ సరుకులు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే లవంగాలు, యాలకులు, చెక్క, కొన్ని సరుకులు అయితే మనం యాడ్ చేసుకోవాలండి. అంటే 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 4 చెక్క, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు కూడా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను పక్కకు పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, క్యారెట్ అయితే ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి. అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా ఉడికే వరకు ఈ విధంగా అయితే మనం ఉడకపెట్టుకోవాలండి. మనకు కొంచెం లైట్గా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా మనం అయితే వేపుకోవాలన్నమాట. మనకు చూడండి లైట్గా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా ఈ విధంగా అయితే వేపేసుకున్న తర్వాత మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు ఫ్రై చేసుకుని, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఇదైతే బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా అయితే మీరైతే రెడీ చేయండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెడితే మీకైతే 100 మార్కులు పడతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మనం పూర్తిగా రొయ్యలు కూడా అందులో వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మగ్గబెట్టుకోవాలి. ఈ లోపలైతే నేను ఈ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకుని వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత బియ్యం మనం బిర్యానీ సరుకులా వేపుకున్నాం కదండి, అందులో వేసేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంటే నేను గరం మసాలా అంటే బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. తర్వాత లైట్గా ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. తర్వాత లైట్గా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అవన్నీ కలిసే వరకు ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత మొత్తం అవన్నీ కూడా మనం వేసిన మసాలాలు, ఆయిల్, రొయ్యలుకున్న ఫ్రై చేసాం కదండి, అవన్నీ కూడా బియ్యానికి పట్టి ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గిన్నె కొలతతో మనం 2 గిన్నెలు అయితే వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనం కొలుచుకుని పెట్టుకున్న దాంతో మనం 2 వంతులు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక వంతు బియ్యానికి 2 వంతులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాష్ చేసుకున్న కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే నేను వాష్ చేసేసుకుని ఇందులో అయితే పైన అయితే గార్నిషింగ్ వేసేసుకున్నానండి. ఇంకైతే మనం మూత పెట్టేసుకుని కొంతసేపు అయితే ఉడకపెట్టుకోవాలండి. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా సరే ముందు మనం హైలో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి కుతకుతలాడుతున్న తర్వాత ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ముందులో సిమ్లో పెట్టుకుంటే మనకి బియ్యం అనేది ముక్క అయిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకుని అయితే ఉడకపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని కొంతసేపు అయితే దాన్ని అయితే ఉడకపెట్టుకున్నాను అనమాట. ఇలా ఉడకపెట్టేసుకున్నది మనకు ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లైట్గా అయితే మనకి పలుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా మనకు పలుకున్న కొంచెంసేపు కూడా మూత పెట్టేసి మనకి పూర్తిగా 100% ఉడికే వరకు కూడా మూత పెట్టేసుకుని అయితే సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి, మగ్గ పెట్టేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా అయితే బిర్యానీ అయితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నది మనకి మసాలా అంతా కూడా కిందికి పైకి కలిపేసుకుంటే మనకు ఆయిల్ అంతా కూడా మిక్స్ అయిపోతుందండి. ఇలా ఈ విధంగా అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా అయితే తప్పనిసరిగా అయితే ఇలా అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో అయితే చాలా బాగుంటుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.